హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నిటి కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారో, ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారో అనేదైతే చూద్దాం. బిడ్డ, ఈ కనుమ పండుగ రోజు నీ కళ్ళను నమ్మలేని ఒకటి నిజం చెప్తాను. విన్నావంటే నీ గుండె జల్లుమంటుంది తల్లి. నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిన సందేశం. ఎందుకంటే ఇది నీకోసమే, నీకైన సందేశాన్ని నీకోసమే ఏరి కోరి తీసుకొచ్చిన సందేశం తల్లి. నువ్వు తప్పకుండా విని తీరాలి. ఇది నీకంట పడుతుంది అంటే నీ సందేశం తప్పకుండా నీకోసమే తీసుకొచ్చానని నువ్వు భావించి నువ్వు సాయి సందేశాన్ని ఒక 2 నిమిషాలు విను. ఈ సాయి ఎందుకు ఇలా చెప్తున్నారో, నీ జీవితం ఎప్పుడు ఎందుకు ఇలా ఉంది, నీ జీవితంలో ఏం నడుస్తుంది, దానికి కారణాలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నీ సాయి మాట నీ వినగానే నువ్వు అర్థమవుతుంది తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా మాటను పెడచెవిన పెట్టావు అంటే నిజంగా కష్టాల్లో పడతావు తల్లి. ఆ కష్టాన్ని నువ్వు ఎదుర్కోకు. నువ్వు అలాంటి కష్టంలో పడకూడదని నేను హెచ్చరించాలని ఈరోజు ఒక పని కట్టుకొని వచ్చాను అంటే బాబా గారు అయితే ఈ సందేశం ద్వారా మనల్ని హెచ్చరించాలని చూస్తున్నారండి. మరి బాబా గారు ఇలా ఎందుకు అంటున్నారు? బాబా గారు ఏం చెప్తున్నా కూడా మన భవిష్యత్తుకి చెప్తారు, మనల్ని మంచి దారిలో నడిపించడానికే చెప్తారు. మరి లేట్ చేయకుండా బాబా గారి సందేశం విందాము. మనిషి పుట్టాక నిద్ర లేచినప్పటి నుండి ప్రతి ఒక్క సమస్య వస్తూనే ఉంటుందండి. ఏదో ఒక సమస్యతోటి మనం బాధపడుతూనే ఉంటాము. కాబట్టి బాబా గారికి అయితే కంపల్సరీ మీ కోరికనైతే చెప్పుకోండి. మీ కోరిక చెప్పుకున్నట్లయితే కంపల్సరీగా నెరవేరుతుంది. అది ఏ కోరిక అయినా సరే. కాకపోతే కొంచెం టైం పడుతుంటుండొచ్చు, కాకపోతే ఆ కోరిక నెరవేరడానికి కానీ కంపల్సరీ అయితే ఆ కోరిక అయితే నెరవేరుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక బాబా గారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. బిడ్డ, చివరిసారిగా నువ్వు ఒక్క మాట అడిగావు, గుర్తుందా తల్లి? బాబా, నిజంగా నువ్వు ఉన్నావా? నీ భక్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా నువ్వు వచ్చి ఆదుకుంటావా? నిజంగా నువ్వు గనక ఉంటే, నిజంగా నువ్వు గనక వస్తే కనిపిస్తే, నేను ఇంతగా పిలుస్తున్నా, తలుస్తున్నా, ఎంతో కాలంగా నీకు పూజలు చేస్తున్నా, నీ ధ్యానంలోనే నేనున్నా, ధ్యానం చేస్తున్నా, ప్రతి క్షణం కూడా సాయి సాయి అంటూ కలవరిస్తూనే ఉన్నాను కదా. నీకు పెట్టందే నేను పచ్చి మంచినీళ్ళైనా సరే తాగను కదా. ప్రతి గురువారం కూడా ఈ మందిరానికి వస్తాను, నమస్కారాలు చేస్తాను కదా. ప్రతి కష్టం సుఖం నీకు చెప్పుకుంటాను కదా. మరి ఎందుకు కనబడవు, ఎందుకు వినపడవు? ఏది నువ్వు అన్నది నిజమైతే ఒకసారి కనిపించు, వినిపించు. నీకు అన్నది నిజమైతే ఒకసారి రావయ్యా అంటూ నేను ఉన్నానో లేదో అని పరీక్షించుకోవాలనుకుంటున్నావు కదా తల్లి. బిడ్డ, నా మీద నీకు భక్తి ఉంది, పూజలు చేస్తావు, అది నాకు తెలుసు. నువ్వు ఇంతలా పూజిస్తున్నా నీ ముందుకు నేను ఎందుకు రాలేదో తెలుసా తల్లి? దానికి కారణం ఏంటో తెలుసా నీకు? అది నీకు తెలియాలి అంటే ఒక చిన్న కథను నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి తల్లి. కథ రూపంలో చెప్తే చిన్న పిల్లలకి కూడా అర్థమవుతుంది. అలాగే నీకు అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెబుతాను. నేను ఎందుకు రావటం లేదు, నువ్వు ఎంత తలిచినా, ఎంత పిలిచినా నీకు అర్థమవుతుంది. ఒక 2 నిమిషాలు ఓపికతో నీ తండ్రి మీద నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నీ తండ్రి ఎందుకు నీకు కనిపించలేదని తెలుసుకోవాలని కోరిక కనుక నీకుంటే తప్పకుండా చూడు తల్లి అని అంటున్నారండి బాబాగారు. అంతేకాదు బిడ్డ, నీ ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఈ కథలో సమాధానం ఉంది. ఈ సందేశం, ఈ కథ విన్నావు అంటే నువ్వు ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ నన్ను వెయ్యవు, నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావు. కాబట్టి తప్పకుండా విను అంటూ బాబాగారు అయితే ఈ కథ చెప్పడం అయితే మొదలుపెట్టారండి. ఒక ఊరిలో ఒక అమాయకుడైన యువకుడు ఉండేవాడు. అతడు ఏ పనిని చేసేవాడు కాదు. రోజు మొత్తం తినడం, పడుకోవడం, ఈ 2 పనులు మాత్రమే తనకు చేతనవుతాయి.
ఇక ఏ పనులు కూడా చేతకావు, అంత అమాయకుడు. అతడి ప్రవర్తన చూసి మన ఇంటివారు అతని ఇంట్లో నుంచి బయటకు పంపేశారు. పాపం అమాయకుడు కదా, ఏం చేయాలో ఎలా బ్రతకాలో కూడా తెలియదు. పైగా అతడికి ఆకలి కూడా ఎక్కువగానే. అతడు చాలా బాధపడుతూ అలా తిరుగుతూ దూరంగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ ఆశ్రమంలో కొంతమంది శిష్యులు, ఒక గురువు ఉన్నారు. ఆ శిష్యులు ఏ పనిని చేయటం లేదు, కేవలం కూర్చొని పూజలు మాత్రమే చేస్తున్నారు. వచ్చిన ఆ వ్యక్తి, ఇదేదో చాలా బాగుంది, ఇక్కడ ఉంటే ఏ పనిని చేయాల్సిన అవసరం లేదు, కేవలం కూర్చొని పూజ చేస్తే చాలు అని అనుకొని వెంటనే గురువుగారి వద్దకు చేరుకొని అతడితో ఇలా అంటున్నాడు. గురుదేవా, నేను ఇక్కడ ఉండవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, తప్పకుండా ఉండొచ్చు నాయన, ఉండు అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, కానీ గురుదేవా, నేను ఏ పనిని చేయలేను అని అంటాడు. అప్పుడు గురువు, నాయన, నువ్వు ఇక్కడ ఉంటే ఏ పనిని చేయాల్సిన అవసరం లేదు, కేవలం పూజ మాత్రమే చేస్తే చాలు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా, నేను పూజలు చాలా చక్కగా చేస్తాను అని అంటాడు. ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ఆ గురువు గారికి శిష్యుడిగా అదే ఆశ్రమంలో ఉంటున్నాడు. అతడు ఏ పనిని చేసేవాడు కాదు, కేవలం కొద్దిసేపు పూజ చేసి ఇక తినడం, ప్రశాంతంగా పడుకోవడం, ఇది అతని పని. ఇలా నెల రోజులు గడిచిపోయాయి. ఇక ఏకాదశి వచ్చింది. ఇక అమాయకపు శిష్యుడు ఆకలితో వంటశాలలోకి వెళ్ళి చూడగా అక్కడ ఆ రోజు ఏమీ వండలేదు. అతడు వెంటనే గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, ఈరోజు వంట చేయలేదా, నాకు బాగా ఆకలిగా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన, ఈరోజు వంట చేయరు, ఈరోజు ఏకాదశి, అందరూ కూడా ఉపవాసమే ఉంటారు, నువ్వు కూడా ఉపవాసమే ఉండాలి అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు ఉండే, గురుదేవ, నేను ఈరోజు ఉపవాసం ఉంటే రేపు సూర్యోదయం నేను చూడలేను, ఎందుకంటే నేను ఆకలికి అసలు తట్టుకోలేను, ఉపవాసం ఉండాలి అనే మాటను నాకు గుర్తు ఎందుకు చెప్పలేదు అంటూ అమాయకంగా అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయన, సరే, నువ్వు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఈరోజు మాత్రం వంట నువ్వే చేసుకోవాలి అని అంటాడు. ఇక చేసేదేమీ లేక వంట చేసుకోవడానికి వంటశాలలోకి వెళతాడు. అతడి వెంట గురువుగారు వచ్చిన ఆయన, నువ్వు వంట చేసుకుంటే ముందుగా శ్రీరాముల వారికి నైవేద్యం సమర్పించు, ఆ తర్వాతే నువ్వు భుజించు. నువ్వు వంట సామాగ్రిని అంతా తీసుకొని పక్కనే ఉన్న నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ వంట చేసుకో, కానీ శ్రీరాముడికి నైవేద్యం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకు అని మరీ చెప్తాడు. ఆ తర్వాత అతను వంట సామాగ్రి, కర్రలు, పాత్రలు అన్నింటినీ కూడా తీసుకొని నది ఒడ్డుకు చేరుకొని వంట చేసుకొని తిందామని కూర్చుంటాడు. అదే సమయంలో గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. గురువుగారు భోజనం వండిన తర్వాత శ్రీరాముల వారికి నైవేద్యం పెట్టమన్నారు. ఇక శ్రీరాముల వారిని పిలవటం మొదలుపెట్టాడు. రామయ్య, రావయ్యా, రామయ్య, రావయ్యా, వచ్చి తినిపోవయ్యా అని పిలుస్తున్నాడు. అంత పిలిచినా కూడా అక్కడికి ఎవరూ రావటం లేదు. అతడికి విపరీతమైన ఆకలి వేస్తుంది. అక్కడ శ్రీరాముడు ఎంత పిలిచినా కూడా రావటం లేదు. అమాయకుడైన అతడికి సాక్షాత్తు శ్రీరాముడు రాడు అని కూడా తెలియదు. కానీ గురువుగారు చెప్పారు కాబట్టి శ్రీరాముల వారు వస్తారు అని అనుకుంటున్నాడు. వస్తారని గట్టి నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, తలుస్తున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఉదయవా, నువ్వు నా వద్దకు ఎందుకు రావటం లేదు? నాకు తెలిసిపోయిందిలే, నేను ఇక్కడ మాడిపోయిన రొట్టెలు ఏమాత్రం రుచిగా లేని వంటలు చేశాననే కదా నువ్వు నా దగ్గరికి రావటం లేదు. చూడు, రుచికరమైన వంటల కోసం మా ఆశ్రమానికి వెళ్తావేమో, అక్కడ ఈరోజు ఏకాదశి ఏమీ వంటలు చేయలేదు. నేను కనీసం ఈ రొట్టెలనైనా చేశాను, అందువల్ల నువ్వు వచ్చి తినేసి పోవయ్యా. అక్కడికి వెళ్తే పస్తులు ఉంటావు, ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి రుచిగా ఉందో లేదో ఏదో ఒకటి తినేసి వెళ్ళు, ఆకలి తీరుతుంది అంటూ అమాయకంగా పిలుస్తాడు. అమాయకుడైన అతడి పిలుపు విన్న శ్రీరామచంద్రుడే ప్రసన్నుడై సీతాదేవితో సహా ఆ శిష్యుడు ముందుకి వచ్చేశాడు. అంత భక్తితో పిలిస్తే, నిష్కల్మషమైన భక్తితో, ప్రేమతో పిలిస్తే శ్రీరామచంద్ర ప్రభువు రాకుండా ఉంటాడా? ఎప్పుడు కూడా భగవంతుడు నిష్కల్మషమైన ప్రేమకి కరిగిపోతాడు. అప్పుడు ఆ శిష్యుడు, అయ్యో,
గురువుగారు చూస్తే శ్రీరాముల వారు ఒక్కరే వస్తారని చెప్పారు కదా, కానీ ఇక్కడ సీతాదేవి కూడా వచ్చేసింది. నేను మాత్రం ఇద్దరికి మాత్రమే వంట చేశాను, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆ శిష్యుడు వండిన మొత్తం భోజనాన్ని ఆ ఇద్దరికి వడ్డించేసి, దేవా, ఈరోజు నేను ఉపవాసమే ఉండవలసి వచ్చింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏకాదశి ఇలా గడిచిపోయింది, కానీ వచ్చే ఏకాదశికి మాత్రం నేను ఇలా చేయకండి ప్రభు. మీరు ఎంతమంది వస్తున్నారో నాకు ముందు చెప్పండి. ఇలా చేస్తే మీరు ఎంతమంది వస్తారో చెప్తే అంతమందికి సరిపోయేలాగా వంట వండుతాను అని అంటాడు. శ్రీరాముల వారు అతడి ప్రేమకు పొంగిపోయారు. ఎంతో ఆనందంతో సీతమ్మ, శ్రీరామచంద్రుడు ఇద్దరు భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక అతడు ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ ఎవరికి ఏమి చెప్పలేదు. ఎందుకంటే తనకు తెలియదు శ్రీరాముడు భగవంతుడు పిలిస్తే రాడు అని. కానీ తనేమనుకుంటున్నాడు, మా గురువుగారు పిలిచిన తర్వాత కూడా ఇలా వచ్చాడు శ్రీరామచంద్ర ప్రభు, ఇప్పుడు నేను పిలిస్తే కూడా వచ్చాడు, ఇందులో చెప్పడానికి ఏముంది అని అనుకుంటూ మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే శ్రీరాముడు ఎప్పుడు ఇలాగే వస్తాడేమో అని భ్రమలో అతను కూడా ఉన్నాడు. అలా రోజులు గడిచిపోయాయి. ఇక మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఇక శిష్యుడు నేరుగా గురువుగారు వద్దకు వెళ్ళి, గురువుగారు, నేను వండుకోవడానికి వెళ్తున్నాను, కానీ ఈసారి కొద్దిగా సరుకులు ఎక్కువగా ఇవ్వండి. అక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు వస్తున్నారు అని అంటారు. అప్పుడు ఆ గురువుగారు పాపం ఆకలి ఎక్కువగా ఉన్నట్టుంది. ఆకలి ఎక్కువగా ఉండడం వలన అతడికి భోజనం సరిపోవటం లేదేమో అని అనుకొని, సరే తీసుకుపో అని అంటాడు. ఇక సరుకుల మొత్తాన్ని తీసుకొని ఆ నది ఒడ్డుకు చేరుకుంటాడు. ఈసారి ముగ్గురికి సరిపోయేలాగా వంట చేసి రామయ్య సీతమ్మని తీసుకురమ్మని వచ్చి పిలుపు అంటూ పాడుతున్నాడు. రామయ్య వచ్చి తినిపోవయ్యా, రామయ్య రావయ్యా, సీతమ్మతో రావయ్యా, వచ్చి తినిపోవయ్యా అని పాట పాడుతున్నాడు. ఇక్కడేమో ముగ్గురికి, తన శ్రీరామచంద్రుల వారికి, సీతమ్మ తల్లికి ముగ్గురికి మాత్రమే వంట చేసుకొని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే పోయినసారి కూడా పస్తులున్నాడు. సీతమ్మకి, శ్రీరామచంద్రుడికి తన వండిన భోజనాన్ని పెట్టేసి ఇక తన పస్తులున్నాడు. ఈసారి కూడా ఎక్కడ పస్తులు ఉండాల్సి వస్తుందో, ఆకలితో ఉండాల్సి వస్తుందేనని ముగ్గురికి చేశాడు. కానీ అతడి తప్పు ఈసారి అతని ఆలోచన తారుమారైపోయింది. ఈసారి శ్రీరాముల వారు సీతమ్మతో కలిసి తన తమ్ముళ్ళతో సహా వచ్చాడు. తమ్ముళ్ళను తీసుకొని వచ్చేశాడు. అది చూడగానే అతడికి ఏమీ అర్థం కావటం లేదు. ఒక్కటి కోసం వండితే ఇంతమంది వచ్చారు, ఇద్దరికి వండితే మొత్తం కుటుంబమే వచ్చింది, ఇక నేను ఈరోజు కూడా ఉపవాసం ఉండాల్సిందేనా అంటూ ఆ వండిన భోజనాన్ని అందరికీ సమానంగా వడ్డించి చూస్తూ కూర్చున్నాడు. అలా అతడికి తెలియకుండానే 2 ఏకాదశులు ఉపవాసమే ఉన్నాడు. ఇక ఆ తర్వాత అతడు ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగానే మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. అతడి గురువు అతడి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, ఈ శ్రీరాముల వారు ఒంటరిగా ఎందుకు రారు? ఎప్పుడు ఏదో చాలామందిని వెంట పెట్టుకొని వస్తున్నారు. ఈసారి ఎంతమంది తీసుకొస్తారేమో, అందువల్ల ఈసారి మాత్రం సరుకులు చాలా కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారికి అతడిపై అనుమానం వస్తుంది. అంటే శ్రీరాములు రావడం ఏంటి, ఇతను అమ్మేసుకుంటున్నాడు ఏంటి సరుకులన్నీ, ఈసారి నేను ఇతడి వెంట వెళ్ళి ఏం చేస్తున్నాడో చూస్తాను అని అనుకొని అతడికి కావలసిన సరుకులన్నీ తీసుకొని వెళ్ళమన్నాడు. అలా సరుకులన్నీ తీసుకొని వెళ్ళి ఆ నది ఒడ్డుకు చేరుకుంటాడు. నేను ఈరోజు ముందుగా వంట చేయను, వాళ్ళు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, ఎంతమంది వస్తున్నారో కూడా నాకు తెలియదు, నాకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి అప్పుడు వండుతాను అని అనుకొని పిలుస్తున్నాడు. ఇదంతా కూడా గురువుగారు చాటుగా నిలబడి చూస్తున్నాడు. అలా కొద్దిసేపటికి శ్రీరాముల వారు కుటుంబంతో సహా ఈసారి హనుమంతుల వారిని కూడా వెంట పెట్టుకొని వచ్చేశాడు. కానీ అక్కడ భోజనం మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. అప్పుడు శ్రీరాముల వారు ఎందుకు వండలేదు ఇంకా ఈరోజు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ప్రభు, ఎంత వండినా కూడా నాకు ఆఖరికి ఒక్క మెతుకు కూడా ఉండటం లేదు, నాకు లభించటమే లేదు, నేను పస్తులే ఉండాల్సి వస్తుంది, ఇక ఎందుకు వండాలి, ఇక మీరే వండుకొని తినేయండి, అందులో కొద్దిగా నాకు కూడా పెట్టండి
మీరే పెట్టండి అని అంటాడు. ఆ మాటలు వినగానే శ్రీరాముల వారికి నవ్వు వస్తుంది. పక్క నవ్వేస్తాడు. ఒక నవ్వు నవ్వేసి, చూడండి తన భక్తుల కోరిక మనం నెరవేర్చాలి, అందరు పనులు మొదలు పెట్టండి అని అంటాడు. ఇక లక్ష్మణుడు కట్టెలు తెచ్చాడు. సీతమ్మ తల్లి వంట చేయడం ప్రారంభించింది. ఇది చూసిన ఋషులు మునులు ప్రసాదం కోసం అక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతున్నారు. ఆ అమాయకపు భక్తుడు మాత్రం దూరంగా కూర్చొని అందరూ తిని వెళ్ళిపోతున్నారు. అసలు నాకు ఆఖరికి ఉంటుందో లేదు అని అంటూ ఆలోచిస్తూ ఆఖరితో అలా చూస్తూ ఉన్నాడు. అంత అమాయకంగా ఉన్నాడు అతడు. అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆ గురువు అతని వద్దకు వచ్చి, ఏం చేస్తున్నావు? ఇంకా వంట చేయనీలేదు, నువ్వేమో ఊరికే కూర్చొని ఎక్కడో చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా మీరు కూడా వచ్చేసారా? చూడండి ఎంతమంది వస్తున్నారు, అందరు కూడా వచ్చి తిని వెళ్ళిపోతున్నారు అని అంటారు. అప్పుడు ఆ గురువు, నాయన నాకైతే ఇక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు, అసలు ఏమంటున్నావు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఓ దేవా నేను ఇంత కష్టపడుతూ మీకు భోజనం పెట్టాను కదా, మీరు నన్ను ఉపవాసం కూడా ఉంచారు కదా, కనీసం మా గురువు గారి కూడా మీరు కనిపించటం లేదేంటి, ఆయన మీరు ఎందుకు కనిపించటం లేదు అని అడుగుతాడు ఈ అమ్మాయికప్పుడు భక్తుడు శ్రీరామచంద్ర ప్రభు. అప్పుడు శ్రీరాముడు, చూడునైనా నేను ఆయనకు కనిపించను ఆయన అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఎందుకు? ఆయన మహాజ్ఞాని, గొప్ప పండితుడు, ఆయనకన్నీ తెలుసు, ఆయన ఎప్పుడు కూడా పూజలు చేస్తాడు, ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణలోనే ఉంటాడు, అలాంటి వారికి మీరెందుకు కనిపించరు అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముల వారు, నాయన ఆయనకు అన్నీ తెలుసు, పూజలు చేస్తాడు, భగవంతుని కలుస్తాడు, కానీ భగవంతుణ్ణి వస్తాడు అన్న నమ్మకం అతనికి లేదు. అతని కర్తవ్యం అతను చేస్తున్నాడు, పూజలు హోమాలు ఇవన్నీ కూడా చేస్తున్నాడు, కానీ తన కర్తవ్యంగా భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు నేను పిలిస్తే వస్తాడు అన్న నమ్మకం అతనిలో లేదు. నేను వస్తానని విశ్వసించటం లేదు. పూజలు చేస్తున్నారు కానీ మనస్సుతో నన్ను చూడటం లేదు. నన్ను మనసుతో పూర్తిగా విశ్వసించిన వారికి మాత్రమే నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా మీ మనసులో ఆయన ఉన్నారని పూర్తిగా విశ్వసించడం లేదని, ఆయన వచ్చినట్టుగా మీరు నమ్మటం లేదంట, అందుకని మీకు ఆయన కనిపించటం లేదంటూ సమాధానం చెప్పాడు. ఆ మాటలు వినగానే గురువుగారు కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఏడ్చేస్తున్నాడు. నిజమే కదా, ఇంత అమాయకమైన భక్తుడికి శ్రీరామచంద్ర ప్రభువు కనిపించాడు అంటే అసలు నిజంగా మనస్ఫూర్తిగా పిలిస్తే తలిస్తేనే కదా శ్రీరామచంద్ర ప్రభు ఉన్నాడని, నిజంగా వస్తాడని ఏ నమ్మకంతో అయితే ఈ భక్తుడు పిలిచాడో వెంటనే పరుగున శ్రీరామచంద్ర ప్రభు వచ్చేశాడు కదా, నాకు అన్నీ తెలుసు, నేను అన్ని పూజలు వ్రతాలు చేశాను అని భగవంతుడు వస్తాడని మాత్రం నిజంగా నేను నమ్మలేదు. మనస్ఫూర్తిగా దేవుడు కనిపిస్తాడు ఉన్నాడు అని నేను ఎప్పుడు విశ్వసించలేదు అని బాధపడిపోతాడు. నీకు ఆ భగవంతుడిని దర్శనం కలిగింది, నువ్వు చాలా అదృష్టవంతుడి నాయన అంటూ ఏడ్చేస్తున్నాడు గురువుగారు. వెంటనే శ్రీరాముల వారు ఆ గురువుకి కూడా దర్శనమిచ్చారు. ఆ తర్వాత గురువుగారు ఆనందంతో ఆ శిష్యుడిని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. బిడ్డ, అర్థమైందా తల్లి? నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరికిందా? ఇక ప్రశ్నించడానికి ఇంకేమైనా ప్రశ్నలు మిగిలే ఉన్నాయా? ఇక నువ్వు పూజిస్తావు, పూజలు చేస్తావు, తలుస్తావు, నాకు పెట్టంది ఏది తినవు, నా మందిరానికి వస్తావు, కానీ నిజంగా బాబా ఉన్నాడు, నిజంగా నా బాబా వస్తాడు, నిజంగా నా బాబాతో మాట్లాడతాడు అని మనసులో ఎప్పుడైనా అనుకున్నావా? నమ్మావా? విశ్వసించావా? అసలు నా బాబా ఉన్నాడు, వస్తాడు, ఇప్పుడు నేను పెట్టింది బాబా తింటున్నాడు అని ఒక్కసారి మనసుతో ఆలోచించి మనసుతో నన్ను చూస్తున్నావా? నీ కర్తవ్యంగా చేసింది అంటే నీకు సంతృప్తి కలగడానికి, నీ ఆత్మతృప్తి కలగడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావు, కానీ నా తృప్తి కలిగేలాగా ఎప్పుడైనా చేశావా? నేను నా బాబాకు పెట్టంది ఏది తినటం లేదు, నా బాబా నేను తలుస్తున్నాను, నా బాబా మందిరానికి వెళ్ళి నేను దర్శనం చేసుకుంటున్నాను, ఇలా నీ ఆత్మతృప్తి కోసం నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ నా బాబా ఉన్నాడు, నేను ఇప్పుడు ఇక్కడ పెట్టాను, నా బాబా వచ్చి తింటాడు అని ఎప్పుడైనా సరే అనుకున్నావా? మనసుతో చూసావా? మరి
ఎలా రమ్మంటావు? నువ్వు నిజంగా ఉన్నావా? ఉంటే నిరూపించు అంటూ నన్ను నిలదీశావు కదా మరి. ఇప్పుడు చెప్పు తల్లి, ఇంకా ఉన్నాయా ప్రశ్నలు? దేవుడు ఉన్నాడు, ఉంటాడు. నీ సాయి ఉన్నాడు, ఉంటాడు. నువ్వు మనస్ఫూర్తిగా నీ సాయి వేడుకుంటే ఆయన ఉన్నాడని నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతే నీ సాయి ఎల్లప్పుడూ కూడా నీ వెంటే ఉంటాడు తల్లి. నీ చల్లని చూపు నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఒక్క మాట గుర్తుపెట్టుకో తల్లి, ఏదో ఇది నా కర్తవ్యం, నా పని, నా బాధ్యత, నా ఆత్మతృప్తి కోసం నేను చేస్తున్నాను అన్నట్టుగా కాకుండా నిజంగా నా సాయి ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నన్ను పలకరిస్తాడు, నన్ను నీడలా నా రక్షణ కవచంలా నా వెంటే ఉన్నాడు అని నిజంగా నువ్వు మనసుతో నమ్ము. ఖచ్చితంగా నువ్వు పిలిస్తే వెంటనే నీ ముందు నిలబడతాను, వెంటనే నీ కోరికలన్నింటినీ కూడా తీర్చేస్తాను అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి. నిజానికి ఎంతటి అద్భుతమైన సందేశం కదా. మరి మనలో చాలామంది గురువారం వచ్చిందనో, శుక్రవారం వచ్చిందనో, ఆ వారానికి సంబంధించి ఏదో పూజ చేయాలి అంటే చేసేయాలి అన్నట్టు ఒక పని అన్నట్టుగా, మన బాధ్యత అన్నట్టుగా చేసేస్తాం. కానీ మనసు పెట్టి చాలామంది చెయ్యము. మనసు పెట్టి ఎప్పుడైతే మన బాబా గారిని, భగవంతుడిని తలుచుకుంటామో, పిలుచుకుంటామో ఖచ్చితంగా మన ఎదుట నిలబడతారు ఈ అమాయకు భక్తుడికి కనిపించిన శ్రీరామచంద్ర ప్రభువులు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరం. శ్రద్ధ సబురి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క విషయం అయితే మనకైతే వర్తిస్తుంది కదా. బాబా ఉన్నారు, నిజంగా నా బాబా వస్తాడు, నిజంగా నా బాబా నాతో మాట్లాడతాడని మనసులో ఎప్పుడైతే అనుకున్నావా, నమ్మావా, విశ్వసించావా అని చెప్పేసి, బాబా ఉన్నాడు అని చెప్పి నేను పెట్టింది బాబా తింటున్నాడు అని ఒక్కసారి మనసుతో ఆలోచించి మనసుతో నన్ను చూస్తున్నావా? ఈ కర్తవ్యంగా చేసింది అంటే నీకు సంతృప్తి కలగడానికి, నీ ఆత్మతృప్తి కలగడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావు. కానీ నా తృప్తి కలిగేలాగా నువ్వు ఎప్పుడైనా చేశావా? నేను నా బాబాకు పెట్టంది ఏది తినడం లేదు. నా బాబా నేను